ఇది శ్మశానం అన్నమాట. బాబు ఆవిడ ఎలాగున్నది బాబు, ఆవిడ చూసి షాక్ అయిపోయాను ఒకేసారి నేను. క్షుద్ర పూజలు చేస్తారు కదా, ఆలు చేసుకుంటారు. ఇప్పుడు శ్మశానానికి వెళ్తున్నాము. చాలా భయంగా ఉంది. ఇక్కడ ఒక ఆవిడ నాకు ఇలా చూస్తున్నాం. నాకు ఇదంతా వేరే మార్కెట్ అండి. మీకు నిన్న చూపించాను కదా, అది అవతల సైడ్ మార్కెట్, ఇది గుడికి వెళ్ళే మార్కెట్ అనమాట. ఇది మెయిన్ గుడి వెళ్తున్నామా మనం, మెయిన్ గుడి తారాపేట గుడి మార్కెట్. ఇది అంతా మొత్తం రష్ 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 ఫుల్గా. తెల్లవారు నుంచి రాత్రి వరకు రష్ ఉంటూనే ఉంటుంది. ఎక్కడ చూసినా హోటల్స్, తినడానికి ఇవి అవి, పిల్లలకి సామాన్లు, వాళ్ళకి అమ్మాయిలకి సామాన్లు ఎన్నున్నా. అబ్బాయిలకి ఎప్పుడు ఏటి ఉంటుంది, అమ్మాయిలకి బోల్డ్ ఆప్షన్. సూపర్ అన్నీ ఉంటాయి, ఏముండవు, మెయిన్ గుడి మనం బ్రాండ్ అండి, చీప్ అస్సలు తగ్గేదేలే. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మేము బ్రాండ్ బట్టలు కొనేసుకొని అదే సంవత్సరాల కొద్ది వేసుకోం. మేము చీప్ రేటు కొన్నా గంటకు బట్టలు వేసుకుంటాం, గంట కొట్టు కొనుక్కుంటాం. మేము బ్రాండ్. మాది ఒక సెట్ లోని మీకు మొత్తం పైనుంచి కింద వరకు అన్ని వచ్చేస్తాయి. మీరు ఒక షర్ట్ ఎన్నో సంవత్సరాలు వేసుకుంటాం. మేము అలా కాదు, మేము మీకు తెలియదు అసలు నెలకి ఒక జతలు మేము కొనుక్కుంటాం. అంతే, చీప్. ఇలాగ ఒకటే కొనుక్కుంటాం, మేము రాయల్ గా ఉంటాం. చూడండి ఇవంతా మెయిన్ గుడి అనమాట. ఇదిగోండి ఫోటోలు. రాధాకృష్ణ ఫ్రేమ్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇది శ్మశానం అనమాట. శ్మశానం దగ్గరకు వచ్చాం, గుడి దగ్గరకు రాలేదు. అవేవో నీళ్ళేస్తున్నారు, గంగా నీళ్ళు. బొట్లు పెట్టుకుంటున్నాం, బొట్లు పెట్టుకుని ఇవంతా శ్మశానం అంట. బాబు ఆవిడ ఎలాగున్నది బాబు, ఆవిడ ఎలా చూస్తుంది చూడండి. నాకు భయం వేస్తుంది ఆవిడ చూస్తుంటే ఎలాగున్నదో. నాకు ఒకసారి చూసిన వెంటనే షాక్ అయిపోయాను. ఆవిడ చూసి షాక్ అయిపోయాను ఒకేసారి నేను. అమ్మా మేరకు లగా బొట్టు, టీకా టీకా బొట్లు పెట్టించుకున్నాం. బొట్టు ఎలాగుందో చూసుకోవాలి నేను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇవంతా శ్మశానం అంట. మరి ఇవి చూడండి, ఇవన్నీ గుళ్ళు అనమాట. ఇక్కడ ఏంటంటే నిన్నే విన్నాను అంటే తెల్లవారి పూజలు అవుతాయి కదా. తెల్లవారి పూజలు ఏమొచ్చి మనం నార్మల్ వాళ్ళు చేసుకున్నారు అనమాట. మధ్యాహ్నం పూజలు అవుతాయి కదా, అవి శుద్ర పూజలు చేస్తారు కదా, ఆలు చేసుకుంటారు. అమావాస్య రోజు అంట ఇవంతా నిండిపోతుందంట. అంతా పడుకుంటారు, రాత్రులంతా ఇక్కడ పడుకుంటారంట. అంతా రాత్రులంతా పడుకొని వాళ్ళ అమావాస్య రోజు చాలా చాలా పూజలు చేస్తారంట శ్మశానంలోని. శ్మశానం అనమాట. మనకి శాంతి పూజ 5,000 అలా ఉంటుంది అనమాట. శాంతి పూజలు అన్నీ చేస్తారు. చూడండి బలి ఇచ్చింది, అవంతా బలి ఇస్తారు అనమాట. మొత్తం ఇలాగా బాగుంది. ఇది కొన్నాం. ఇది ఏంటంటే ఏమైనా విష్ చేసుకుని కడితే అవుతుంది అనమాట. ఇది కట్టాలంట. ఇక్కడ అంబానీ అయిపోతాను ఇప్పుడు నేను 2 రోజుల్లో. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు కదా బేబీ. రాధే అన్నట్టుకున్నాం. చూడండి ఇక్కడ సింగర్స్, ఆర్టిస్ట్ లైన్ కట్టారు మా వాళ్ళు. గుడికెళ్ళని లైన్ కట్టారు. అలాగే చూడండి చావు వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను. మీకు కనిపిస్తుందో లేదో.
అటువైపు మీకు కనిపించలేదు, చూడలేదు. అటువైపు వెళ్తాం ఉండండి. ఇప్పుడు శ్మశానంకి వెళ్తున్నాము, మీకు చూపిస్తాను చూడండి. అన్ని సాధు బాబులు, ఇవన్నీ ఉండడానికి ఇవన్నీ టెంట్స్, చిన్న చిన్న టెంట్స్ లాంటివి కట్టుకొని ఇక్కడే ఉంటారు అన్నమాట వీళ్ళందరూ. దెయ్యంబుర్లు గియ్యంబుర్లు. మీ నాన్న వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్ గా. ఇక్కడ ఏటవుతుంది ఏటో కానీ చాలా భయంగా ఉంది. బాగుంటది. నవ్వినా బాధే, ఇక్కడ నవ్వినా ఎవరు చూసి నవ్వకూడదు, భయపడకూడదు, ఏడ్ చేయకూడదు, కానీ లోపల చాలా భయం. అది చూడండి పూజ చేస్తున్నారు చూడండి లోపల. ఇలాగే ఉంటాయి, పెద్ద ఉండవు, పెద్ద ఏమి గుడిలాగా పెద్దవి కట్స్ ఉండవు, ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇవంతా ఇప్పుడు శ్మశానంకి వెళ్తుంది. ఇప్పుడే ఇలాగే వెళ్ళింది, చావు వెళ్ళింది మా ముందు నుంచే. ఇదిగోండి కాల్ చేస్తున్నారు చూడండి, చూసారా? ఇదిగోండి ఇదే శ్మశానం, మనం చూస్తాం కదా వీడియోలో. చూడండి ఇక్కడ ఉట్టి కాలుతోనే రావాలన్నమాట, చెప్పులు వేసుకొని రాకూడదు, మళ్ళీ ఇలాగే రావాలి. అజా ఇది అంతా బూడిదే. అంటే చనిపోయి కాల్చేస్తారు కదా వాళ్ళది, అది మేము తొక్కుతున్నాం. అక్కడ చూడండి కాల్స్తున్నారు. అక్కడ ఇప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎక్కువసేపు వీడియో తీసినా బాధ. ఇక్కడ నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. చూడండి గుడి చూపిస్తాను దగ్గర నుంచి. ఇది గుడి, అదొక గుడి అన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పువ్వులు, ఈ పువ్వులు పారాని ఇంకేంటి అత్తరు అనమాట. సింధూరు, అత్తరు, గుడ్డ. ఏం చేయాలంటే ఆ పారాని ఆ కాలుకి రాయాలంటే రాసి అత్తరు ఉంటుంది కదా బాటిల్, ఆ బాటిల్ అంతా వేసి తొడాలన్నమాట, గుడ్డతో తొడాలన్నమాట. పెళ్ళి అవ్వలేని వాళ్ళు చేయకూడదు, పెళ్ళి అయిన వాళ్ళు చేయాలి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక ఆవిడ నాకు ఇలా చూస్తున్నాం మనకు. అంటే మేము ఆవిడ దగ్గర తీసుకోలేదని మాకు అసలు చూస్తుంది సీరియస్. అలా ఆవిడ సీరియస్ చూస్తుంది, బాగున్నామని. ఇప్పుడే పూజ అయింది చూడండి, పూజ చేస్తున్నారు, హోమం చేస్తున్నారు. చూపించాను కదా అదే అనమాట కాలు చూపిస్తాను చూడండి. ఈ కాలు ఉంది కదా, కాలుకి ఇలా మొక్కుతారు అనమాట. మొత్తం ఇవన్నీ వేసి మొక్కుతారు. ఇవ్వండి అలా ఇది అత్తరు అనమాట. అత్తరేసి సిందూరం అన్నీ వేసి ఇలా మొక్కుతారు. దర్శనం అయిపోయింది చూడండి. అక్కడ కాలు ఉంటుంది కదా, కాలుకి పారాన్ని అవన్నీ వేసి అంటిస్తుంది ఫుల్ చేతులు. ఇదో బట్టలు అవన్నీ. ఇంకా మాది ఇంకా పర్లేదు, మా వాళ్ళది ఇంకా గట్టిగా అంటుంది. గుడి అది అక్కడ ఇందాక చూపించాను కదా వీడియోలో. ఇది ఇలా అయిందనమాట. ఇది ఇక్కడికి సైడ్ పెట్టాం. సో ఇలా చేస్తారు. ఇంకా అంటే ఇవంతా శ్మశానం అంటున్నాం కదా, శ్మశానం దగ్గర ఇలాగ పూజ చేస్తారు అనమాట. ఈ సింధూరమే బొట్టుగా పెట్టుకుంటారు. అంటే సింధూరం, పారాన్ని, అత్తరం అన్నీ చేసి చెప్పాను కదా ఇందాక తుడుస్తారనమాట. కళ్యాణ్ చేతులు చూడు, ఒకసారి చూడు కళ్యాణ్. అది అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ గుడి అయిపోయింది. ఇంకా మెయిన్ గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. రేపు వెళ్తాం, ఈ రోజు కాదు రేపు వెళ్తాం. చూడండి బలి చేస్తున్నారు అదే మేకకి. ఫుల్ వీడియో చూపించాను, జస్ట్ అది కొట్టినప్పుడు వీడియో చూపించాను, జస్ట్ నార్మల్ చూపిస్తాను చూడండి. ఇంకా పూజ చేస్తున్నారు చిన్న పిల్ల. చాలా చిన్నది, ఎందుకు అలా బల్లిలో అవన్నీ చేస్తారు ఏంటో అర్థం కాదు. చూడండి ఇలా బలి పెడుతున్నారు అన్నమాట. అలా పెడతారు. అంతే మరి. చికెన్ షాప్ లో చికెన్ కొడితేనే మనం ముందు చంపితేనే తినడానికి అదోలా అయిపోతే తినము. ఆ రోజు మేము అంటే
మేము వెళ్ళేసరికి అది మా ముందే చంపి అలా చేస్తే ఆ రోజు మేము చికెన్ తినము. అంటే అది ఒకలా అయిపోతుంది అనమాట చంపేసారు. అలాంటిది మా ముందు అంత దారుణం, అదొకలా జస్ట్ టప్ అనుకుంటారా అయిపోయింది టప్ అనుకున్నాం. చాలా దారుణం, అలా చేయకూడదు అసలు. టిఫిన్ తిన్నాక వచ్చాం. మా వాళ్ళు అంటారు ఈరోజే గుడికి వెళ్ళిపోతాం అంటున్నారు అనమాట. సో ఈరోజే ఆ మెయిన్ గుడి ఉంది కదా, అక్కడికి ఈరోజే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఎలాగో ఇంకా లేట్ అయిపోయింది కదా అనుకుని టిఫిన్ తిన్నాం. ఇప్పుడు 1 o'clock అవుతుంది. 1 o'clockకి టిఫిన్ తింటున్నాం. వచ్చాం, గుడికి వచ్చాం. గుడి చూపిస్తున్నాను చూడండి. ఇది అండి మెయిన్ గుడి. ఇక్కడ చూడండి ప్రసాదం ఇస్తారనమాట. సో ఇది భోగ్ అంటారు, మన ప్రసాదం అంటారు కదా, వీళ్ళు భోగ్ అంటారు. ఈ భోగులు ఏంటంటే ఉంటుందంటే అన్నం, పప్పు, అప్పడాలు, ఇంకా చేప ఫ్రై ఉంటుంది అనమాట. చేప ఫ్రై, స్వీట్ ఇస్తారనమాట. ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఆ లైన్ మినిమం మనం ఈ లోపలికి వెళ్ళని 1 గంట అయినా పట్టేస్తుంది, తక్కువ అది. ఇంకా ఫస్ట్ టైం వచ్చాము. చూడండి చూసారా చేపలు, చేపలు అవన్నీ తీసుకెళ్తారు అనమాట. అలాగుంటది ప్రసాదం. వేసుకుంటే లోపలికి హాఫ్ ప్యాంట్ వేసుకుంటే అలా లేదు, ఎక్కడైనా మామూలు ఊళ్ళో హాఫ్ ప్యాంట్లు వేసుకోకూడదు. వీళ్ళందరూ ఇప్పుడు తింటున్నారు, ప్రసాదం అంతా చూపిస్తాను చూడండి. ఇవంతా ప్రసాదం అన్నమాట. చూడండి ఈ చిన్నపిల్లడికి అంటే మనకి అన్నప్రదర్శన అంటే తినిపిస్తారు కదా, సో అలా తినిపిస్తున్నారు చూడండి. అంత చేపలు అలా ఉంటుంది అన్నమాట, అలా తినిపిస్తారు మాకు. ఇది లైన్ చూడండి, లైన్ చూడండి ఎలాగుందో. సో లైన్లోని మేము లేట్ అయిపోయాము, మా వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళకుండా అక్కడ ఉన్నారు. ఇది గుడి అనమాట. ఇక్కడ నుంచి చూద్దాము. గుడి ఇంకా ఎప్పలేదు, ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. మేము ఇక్కడ ఉన్నాము, ఇంకా ఇక్కడ ఇలాగ ప్లేస్ ఉందన్నమాట, అలా ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు చూడండి వెనకతల అది కనిపిస్తుంది కదా పాండ్. ఆ పాండ్ ఏంటంటే అప్పట్లో ఇక్కడ రాజు ఉండేవారు అనమాట. ఆ రాజు ఒకసారి వాళ్ళ కొడుకు అంటే ఏంటంటే వాళ్ళ కొడుకుకి పాము కరిచేస్తుంది. ఆ పాము కరిచినప్పుడు అంటే ఆ రాజు ఇలాగ వెళ్తుంటాడు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నా, చేపలు కడుగుతుంటారు అనమాట. అది చచ్చిపోయిన చేపలు లోపల వేసుకుని బతికేస్తుంటాయి. ఆ రాజు చూసి ఏంటిది అనుకుని అప్పుడు వాళ్ళ కొడుకు కూడా వేస్తే వాళ్ళ కొడుకు బతికేస్తాడు అనమాట. సో ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. సో దీంట్లో ఏంటంటే పిల్లలు ఎవరైనా చనిపోయినా ఏమైనా చేసినా దీంట్లోని ఇలా ముంచేస్తే బతికేస్తారు అనమాట వాళ్ళు. అంటే అప్పుడు అంటే మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు అలాగా. అంటే అది స్టోరీ అనమాట. చేపలు, చచ్చిపోయిన చేపలు ఉంటాయి కదా, ఆ చచ్చిపోయిన చేపలు దీంట్లో చచ్చిపోయిన చేపలు దీంట్లో వేస్తే బతికేస్తాయి అంట. మరి అలా చెప్తున్నారు స్టోరీ. చెప్పాలంటే ఇంకా పెద్ద స్టోరీ ఉంది, నేను జస్ట్ షార్ట్ గా చెప్పేశాను. అప్పటి నుంచి ఆ రాజు ఇక్కడ డెవలప్ చేశాడు అనమాట. నాకు ఆ దేవుడు ఇలా చేశాడు అనుకుని ఆ రాజు అప్పటి నుంచి డెవలప్ చేశాడు. సో ఇది ఆ పాండ్ది ఆ స్టోరీ అనమాట. అంత లైన్ ఇలాగ లైన్ అంతవరకు అది మెయిన్ గుడి. అది ఇది మెయిన్ గుడి. చూడండి ఇవంతా వీళ్ళు ప్రసాదం అనమాట. ఇలాగా అన్నదానం, మనకి అన్నదానం అన్ని ప్రసాదాలు. ఇవన్నీ ప్రసాదాలు చూడండి, ప్రసాదాల్లోని ఇవన్నీ ఉంటాయి. చేపలు, స్వీట్ అవన్నీ ఉంటాయి అన్నమాట ప్రసాదం. లాస్ట్కి వచ్చాం కానీ చూడలేదు అంతా. కళ్యాణ్ వాళ్ళే చిరాగ్గా చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను అసలు. ఎంత వచ్చాం కానీ ఆ గుడి లోపలికి వెళ్ళలేదు. జనాలు వీళ్ళేమంచి ఇంకా ఏడు చెప్తాం. చాలా డిసప్పాయింట్ అయిపోయింది, చిరాకు ఉంది నాకు చాలా. ఇంక చూస్తున్నాం అంటే కళ్యాణ్ అవన్నీ అన్నాడు, అదే సాయంత్రం వెళ్దాం అని అన్నాడు అనమాట. సాయంత్రం వెళ్దాం లేదంటే రేపు మార్నింగ్ 3 o'clock వెళ్దాం అన్నాడు. చూడాలి, ఎలాగైనా వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి వెళ్ళకుండా గుడిలోకి వెళ్ళకుండా చూసుకుంటే బాగోదు, నాకు అసలు నచ్చదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తే సాయంత్రం వస్తాం, లేదంటే రేపు. బేబీ ఇక్కడ రేట్లు బేబీ కలకత్తాలో తీసుకోవచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకోవాలి. అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. అది
ఇక్కడ అంతే రేట్లు కలకత్తాలో తక్కువ ఉంటది. మాకు తెలియదు మరి తెలుసు కదా. అవునులే కదా. సో అదండి, అయితే సాయంత్రం మీకు చూపిస్తాను. సాయంత్రం రేపు మార్నింగ్ అయినా చూపిస్తాను. ఓకేనా? హాయ్ గాయ్స్, ఇప్పుడు సాయంత్రం అయితే సో మళ్ళీ ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. చేపడు తెల్లవారు అవ్వలేదు కదా, నాకు బుర్రపాడైపోయింది. ఇంకా ఎలాగైనా వెళ్ళిపోవాలి అనుకుని మళ్ళీ సాయంత్రం వస్తాం. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పుడు వెళ్తాం అనమాట. మరి వెళ్ళమా గుడికి వచ్చాము ఎందుకు అలాగే రూమ్ లో పడుకోవడానికి ఏంటి? ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఎలాగైనా వెళ్ళిపోయి ఈరోజు ఎలాగైనా చూసేస్తాను. గుడికి వెళ్ళి దర్శనం ఎలాగైనా చేసేస్తాను. ఓకేనా? మీకు చూపిస్తాను, అలా వెయిట్ చేయండి. మళ్ళీ దారిలో ఉన్న బజార్ చూపించాను కదా, బజార్లో ఉన్నాం. వెళ్తున్నాం అనమాట. చూడండి, కాలు చెప్పులు కూడా వేసుకోలేదు. అలాగే వెళ్తున్నాం. ఇప్పుడే లేసాం. నేను స్నానం చేసి అలాగా ఇంకా వెంటనే చలి చాలా గట్టిగా ఉంది. ఆ చల్లని స్నానం చేయిస్తాను నేనైతే. నువ్వు ఎప్పుడు చేయలే. ఇప్పుడు అవదంట. ఇప్పుడు చాలా రష్ ఉంది అంటున్నారు కదా. సో ఇతను ఉన్నారు కదా, ఇతను రెడ్ పండిత్. అతను ఏమన్నారంటే రేపు మార్నింగ్ రండి. సో రేపు మార్నింగ్ 6కి అలాగ వస్తే నేను చేయిస్తాను. ఇక్కడ పూజ ఉండదు అనమాట. ఇప్పుడు మన తిరుపతి ఎలాగెళ్తాం అలాగే. సో మనిషికి మీకు ఎంత అయితే అంత ఇచ్చేయండి అని అంటున్నారు. ఇక మాట్లాడుతున్నారు. రేపు చూస్తున్నాం, రేపు మార్నింగ్ వద్దామని. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది వీళ్ళందరూ అంటున్నారు వెళ్ళిపోదాం అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రాసి పెట్టి ఉండాలి అంటారు. మనం రావాలి అంటే మనం ఇక్కడ రావాలి అంటే మనం రాసి పెట్టి ఉండాలి. మళ్ళీ ఎప్పుడు వస్తాం మనం చెప్పలేము. మనం రాగలమో లేదో కూడా మనం చెప్పలేము అనమాట. అందుకే నేను వెళ్దాం అంటున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే వెళ్ళలేము. రేపు మార్నింగ్ వెళ్తున్నాం. రేపు మార్నింగ్ 6కి అలాగ వెళ్తాము. మరి అంతే, నాకు ఇదంతా అసలు వెళ్ళాలి అనుకుని వెళ్ళలేకపోయాను. పోన్లే, ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. సో రేపు మార్నింగ్ వెళ్తున్నాము. చూడండి, ఓకేనా? ఇక మా ఏం పేరు బావ అవుతారు, కళ్యాణి అన్య. సో అతను మాట్లాడుతున్నారు అనమాట. చూడాలి మరి. హాయ్, గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఎలాగైనా తెల్లవారు లేచిపోయాం. తెల్లవారి 5 o'clock లేచాం. 7 అవుతుంది ఇప్పుడు టైము. ఇక్కడ ఎన్ని డిగ్రీస్ తెలుసు? ఇప్పుడు 13 degreesలో స్నానం చేసాం, తల స్నానం చేసాం. అది కూడా తల ఆరలేదన్నమాట ఇప్పటికి. మా కాలు ఇప్పుడు నడుస్తుంటే ఉట్టి కాలుతోని నడుస్తున్నాము. నొప్పి వచ్చేస్తుంది, తిమ్మిరెక్కిపోతుంది ఫుల్గా. ఎలాగైనా ఇంకా దేవుడికి ఈరోజు దర్శనం చేసుకోవాలి. ఎలాగైనా మేము చాలా దారుణంగా ఉంది. తెల్లవారే పొగలు వచ్చేస్తుంది, చూస్తున్నారా? చూడండి ఎలా వస్తుందో దారుణంగా. సో ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. నేను చెప్పాను కదా, ఒకరితో మాట్లాడామనుకుని. సో వాళ్ళ దయ వల్ల ఏదైనా చూస్తే, లేదంటే దేవుడి దయ వల్ల ఎలాగోలాగా అయిపోవాలి. ఈరోజైనాను స్నానం చేస్తుండే ఈరోజు అయితే తిమ్మిరెక్కేస్తుంది. అంత చల్లగా బయటకు వచ్చినా చాలా చల్లగా ఉంది. 13 degrees ఉంది. ఇంకా మనం మార్నింగ్ 5 o'clock చేస్తుంటే ఇంకా తక్కువ డిగ్రీస్ ఉందను. ఇదేం మేము బయటకు వచ్చేసేసరికి ఇప్పుడైతే 13 degrees ఉంది. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. చూడాలి అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు లైన్ కట్టాం. చూడండి, లైన్ చాలా పెద్ద లైన్ ఉంది. ఎలాగోలా చేసి లైన్ ఏం పేరు పంతుల వల్ల కూడా అవ్వలేదు అనమాట. అతను ఏమన్నారంటే మనిషికి 300 ఇచ్చి వెళ్ళండి, VIP అన్నాడు. ఇంకా మనకి బిల్లు బ్యాంక్ అయిపోద్ది 300 అయితే. సో ఎలాగోలా చేసి లైన్ కట్టాము. మరి చూడాలి ఎంత బేగ అవుతుందో. బొట్టు పెట్టింది కళ్యాణ్, బాగుంది నాకు. చల్లగుంది. కాళ్ళు చేతులు ఫుల్గా బిగిసిపోతున్నాయి. లైన్లో కూర్చున్నా. ఇక్కడ కూర్చోడానికి ఉంది. ఇంకా ముందుకు వెళ్ళేసరికి నించోడమే. సో సక్సెస్ఫుల్లీ కొంచెం దగ్గరికి వచ్చేసాం. చూడండి, గుడి దగ్గరికి వచ్చేసాం. లైన్ చాలా దేవుడి దయ వల్ల చాలా బేగా ఫాస్ట్ కదులుతుంది. అలాగైనా వచ్చేసామమ్మా. ఇంకొంచెం ఒక 20 minutesలో వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ఎలాగైనా చూసేయాలి, దేవుడికి ఎలాగైనా చూసేయాలి.
సో ఫైనల్లీ మేమైతే చూసాము, అక్కడికి వెళ్ళిన గూస్ బంప్స్ అనమాట. ఒక్క నిమిషం ఇస్తా, ఒక్క నిమిషం. సో అయిపోయింది, చూసారు కదా. అంటే వీడియో కూడా తీసుకోలేదన్నమాట. సో అక్కడ ఏంటంటే వీడియో తీసుకుంటే ఏంటంటే ఫోన్ కనబడితే ఫోన్ తీసి హిందూలు వేసేస్తారంట. ఎలాగోలా తీసాను, మీకు పెడతాను చూడండి. సో అయిపోయింది. అయితే సో ఇలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ బ్లాగ్ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.